ఒక వ్యక్తి యేసయ్యను కన్నులారా చూచి దేవుని మహిమపరచాడంట. ఆ వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిపరుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. వన్ ఆఫ్ ద రిమార్కబుల్ పర్సనాలిటీస్ నూతన నిబంధన గ్రంథంలో మనకు కనబడే ఒక అద్భుతమైన భక్తిపరుడైన వ్యక్తి సుమయోను యొక్క వయసును గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడం. అయితే ఆ క్రింద ఇంకొక సీనియర్ సిటిజన్ అన్న అనే ప్రవక్త్రిని గురించి మనం చదువుతాం. ఆమె 84 సంవత్సరాల వయసు, వృద్ధురాలు అనే మాట చూస్తాము. ఆమె కూడా యెరూషలేము దేవాలయమును విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ యాచనలు చేస్తూ దేవుని పరిచర్యలో సాగిన నమ్మకమైన స్త్రీగా మనం గమనించగలం అన్నాను గురించి. అయితే సుమయోను యొక్క వయసును గురించి వ్రాయబడలేదు, కానీ చాలా చరిత్ర పుస్తకాలు మనం గమనించినట్లయితే హీ వాజ్ ఆల్సో అ సీనియర్ సిటిజన్. అతను కూడా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తే. అతను దేవుని నుండి ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడంట. ఈ సుమయోనును గూర్చి వ్రాయబడిన ఇంట్రడక్టరీ వర్డ్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆయన గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం, పరిశుద్ధాత్ముడు వ్రాయించిన సాక్ష్యం ఏంటి అంటే 25వ వచనం, యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నీతిపరుడు భక్తిపరుడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడంటే హీ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఇన్ హిజ్ లైఫ్. అతని జీవితంలో ఒక కార్యం కొరకు ఎదురు చూశాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అంటే అర్థం ఏంటంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే మెస్సయ్య యొక్క రాక కొరకు కనిపెడుతున్న వారిలో సుమయోను కూడా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. అతని జీవితంలో అతని యాంటిసిపేషన్ దేని కొరకు కనిపెడతా ఉన్నాడంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ, మెస్సయ్య యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, మనం కూడా యాంటిసిపేట్ చేస్తూ ఉంటాం. చదువుకున్న స్టూడెంట్స్ పిల్లలు దేని కొరకు కనిపెడతా ఉంటారంటే ఈ చదువులన్నీ ఎప్పుడు అయిపోతాయా అని కనిపెడతారు. అవును కదండి. మా చిన్నమ్మాయి ఒక రోజు అంటుంది, మమ్మీ నీకే హాయి, నువ్వు ఏ బుక్స్ చదవక్కర్లేదు, ఏ స్కూల్కి వెళ్ళక్కర్లేదు, మేము ప్రతిరోజు ఈ పెద్ద పుస్తకాల బస్తా మోసుకుంటా స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు నేను చెప్పాను, అవన్నీ మాకు అయిపోయినాయి అమ్మా, ఆ భారాలన్నీ పడ్డాము, స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదవడం అవన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. చూడండి, చదువుకుంటున్న పిల్లలు ఈ స్టేజ్ ఎప్పుడు దాటిపోద్దా, ఈ బుక్స్, ఈ ఎగ్జామ్స్, ఈ టెన్షన్స్ ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయి. ఆ తర్వాత దేని కొరకు కనిపెడతారంటే చదువు అయిపోయాక ఉద్యోగం కొరకు, మంచి ఉద్యోగం, మంచి ప్యాకేజ్తో మంచి ఉద్యోగం, నా డ్రీమ్ జాబ్ నాకు రావాలని కనిపెడతా ఉంటాం. సరే, అది కూడా వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఇంకో దాని కొరకు కనిపెడతాం. ఏంటది? పెళ్ళి కదండి. పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా, ఎవరితో జరుగుతుందా, కనబడిన వారిలో వీళ్ళు ఎవరైనా నాకు సూటబుల్ మ్యాచ్ అవుతారా అని వెతికేవారు కూడా చాలామంది ఉంటారు. సరే, పెళ్ళి అయిపోయాక దేని కొరకు కనిపెడతారండి? పిల్లల కొరకు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు ఎప్పుడు గర్భఫలం ఇస్తాడు. సరే, అది కూడా అయిపోయింది. ఇప్పుడు దేని కొరకు కనిపెడతారు? పిల్లల చదువులు, పిల్లల ఉద్యోగాలు, పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల పిల్లలు.
అంతేనండి. మనవడు ఎప్పుడు పుడతాడు, మనవరాలి ఇంతే. అంటే జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే వి యాంటిసిపేట్ సంథింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్. జీవితంలో ఏ వయసులో మనం ఉన్నా, ఏ మరి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏదో ఒక దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. వి లుక్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్, వి యాంటిసిపేట్ సంథింగ్. ఇప్పుడు సుమయోను భక్తిపరుడుగా, నీతిపరుడుగా, దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తున్న వ్యక్తిగా కనబడుతూ దేని కొరకు కనబడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన మెస్సియా యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతని గురించి వ్రాయబడిన 3 శ్రేష్టమైన మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ అతని మీద ఉందంట. చూడండి 25వ వచనం ఆఖరు భాగం. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా అపోస్తల కార్యానికి ముందు అంటే 4 సువార్తలలో పరిశుద్ధాత్మని గుర్చిన ప్రస్తావన అక్కడక్కడ మనకు కనబడుతుంది. సో పరిశుద్ధాత్మ దేవుని గుర్చిన ప్రస్తావన మనకి ఎక్కడ కనబడుతుందో ఆ భాగాలలో ఒక కీలకమైన వాక్య భాగంగా ఇప్పుడు మనం చదువుకున్న 10 వచనాలు ఉన్నాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్న సమయంలో పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో ద హోలీ స్పిరిట్ డిసెండెడ్ అపాన్ జీసస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డవ్ అనే మాట మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మ చేత సంసోను రేపబడెను అనే మాట మనం చూస్తాం. సౌలు రాజు మీద నుండి దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ అతని మీదకి వచ్చింది అనే మాట మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మను గుర్చిన ప్రస్తావనలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాము. అలాగే నూతన నిబంధన గ్రంథంలో సువార్తలలో కూడా అక్కడక్కడ మనం గమనిస్తాం. ఇక అపోస్తల కార్య గ్రంథం నుండి ప్రారంభమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నాడో తన సంఘాన్ని, విశ్వాసులను ఎలా బలపరుస్తాడో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఇవన్నీ కూడా అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాం. అయితే సుమయోనును గుర్చి వ్రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సుమయోను పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అనే మాట చూసాం. హీ హ్యాడ్ హోలీ స్పిరిట్ గాడ్ విత్ హిమ్. పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన నింపబడిన వ్యక్తిగా సుమయోనును గురించి మనం చూస్తున్నాం. రెండో మాట ఏంటంటే 25వ వచనంలో యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిపరుడు, నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 26వ వచనం అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. మొదటిగా పరిశుద్ధాత్మ అతని మీద ఉంది అనే మాట చూసాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అనే మాట చూసాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ చేత ఒక ప్రాముఖ్యమైన విషయము అతనికి బయలుపరచబడిందంట. సంథింగ్ వాజ్ రివీల్డ్ టు హిమ్ త్రూ ద హోలీ స్పిరిట్. ఏం బయలుపరచబడింది సుమయోను నీకు? పరిశుద్ధాత్మ దేవుడు నీకేం బయలుపరచాడంటే రక్షకుని చూడక మునుపు, మెస్సియాను చూడక మునుపు మరణం పొందను అని దేవుడు అతనికి తెలియపరచాడండి. చూడండి, కొన్నిసార్లు కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నవారు లేదంటే తల్లిదండ్రులు పెద్ద వయసుకు వచ్చిన తర్వాత, అనారోగ్యానికి వచ్చిన తర్వాత ఆ కుమారుని కొరకు, కుమార్తె కొరకు ఎదురు చూస్తూ ఉంటారండి. దూరదేశంలో కుమారుడు ఉన్నాడు అనుకోండి, తండ్రి పడక మీద పడ్డారు, ఆ తర్వాత డాక్టర్స్ చెప్పారు చాలా క్రిటికల్ కండిషన్ అండి, బంధువులు రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే వెంటనే పిలిపించండి, ఎందుకంటే ఈయన ఎక్కువ కాలం బ్రతకరని చెప్పిన తర్వాత ఒకవేళ కుమారుడు కనుక అమెరికా దేశంలో ఉంటే కుమారుడు వచ్చి తండ్రి చేతిలో చెయ్యి పెట్టి, ఒకవేళ తండ్రి మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ కుమారుడిని చూసిన తర్వాత తుదిశ్వాస విడిచారని ఇట్లాంటివి చాలామంది మాకు చెప్తా ఉంటారు. పరిచర్యలో ఆయా కుటుంబాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలా జరిగిందండి ఈ సంఘటన, మీ తండ్రి గారు దేవుని రాజ్యానికి వెళ్ళక మునుపు ఆఖరిగా ఏమన్నా చెప్పారా అని కుటుంబీకులను అడుగుతా ఉన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, మా అబ్బాయి వచ్చి మా భర్త చేతిలో చేయి వేశాక కుమారుడిని ఆఖరు చూపుగా చూసిన తర్వాత అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. మన సంఘంలో కూడా మేరీ గ్రేస్ గారని మరి దేవుని యందు భయభక్తులు కలిగిన మరి ఒక గొప్ప దేవుని బిడ్డ అండి, మేరీ గ్రేస్ ఆంటీ. ఆమె చక్కని వృద్ధాప్యంలోనే దేవుని రాజ్యానికి పిలువబడ్డారు. ఆంటీ హాస్పిటల్లో ఉన్నారు, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వారి కుమారులు ఉన్నత స్థితిలో ఉన్న డాక్టర్స్, చాలా మంచి కుటుంబం. కానీ ఆంటీ ఎప్పుడు కూడా సంఘానికి 8 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వచ్చేసి ఉంటారు. 80 సంవత్సరాలు దాటే వారి వయసు. కానీ దేవుని సన్నిధన్న, మందిరం అన్న, ప్రార్థన అన్న చాలా ఆసక్తి.
యవ్వనస్తులైనా అంత త్వరగా రారేమో కానీ ఆంటీ మాత్రం సమయానికి వచ్చి కూర్చునేవారు. సరే, ఒకరోజు మాకు సమాచారం వచ్చింది ఏమనంటే వారు చాలా క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారని తెలియగానే మాకు ఇలాగే మరి చాలా బిజీ సీజను, మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మీటింగ్స్ మధ్యలో జాన్ వెస్లీ గారు అన్నారు, అర్ధరాత్రి 11 దాటాకైనా సరే మనం వెళ్దాం హాస్పిటల్కి. పాస్టమ్మ గారు, జాన్ వెస్లీ గారు, మేము ముగ్గురము దాదాపు 11 దాటిన తర్వాత ఆంటీ చాలా అన్కాన్షియస్లో ఉన్నారు. ఎవరు వెళ్ళి మాట్లాడినా కూడా స్పందించట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉంటే జాన్ వెస్లీ గారు అన్నారు, మనకి పగలు వెళ్ళడానికి మీటింగ్స్ వల్ల కుదరట్లేదు కాబట్టి అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి ఆంటీ కొరకు ప్రార్థన చేద్దాము అని బయలుదేరి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఐసీయూలో ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. నర్సులందరూ చెప్తున్నారు అసలు ఎవరితో మాట్లాడట్లేదండి, కుటుంబీకులు వచ్చి మాట్లాడదామని ప్రయత్నం చేసినా కూడా మాట్లాడట్లేదు. సరే, ఎప్పుడైతే జాన్ వెస్లీ గారు వెళ్ళారో ఆంటీ చేయబట్టుకోగానే అక్కడ నర్స్ చెప్తుంది, జాన్ వెస్లీ గారు వచ్చారమ్మా అనగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి, కళ్ళు తెరిచి చూశారు. కళ్ళు తెరిచి చూసి షీ వాస్ ట్రయింగ్ టు స్పీక్ సంథింగ్, ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మాటలు మాకు క్లియర్గా అర్థం కావట్లేదు. కానీ ఒకటి ఏమన్నారంటే, దేవుడు నాతో ఉన్నాడు అన్నారండి. దేవుడు నాతో ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ అంత అన్కాన్షియస్ కండిషన్లో కూడా జాన్ వెస్లీ గారు వచ్చారు, పాస్టమ్మ గారు వచ్చారు అనగానే ప్రైజ్ లార్డ్ చెప్తున్నారండి. నిజంగా అక్కడ ఉన్న నర్సెస్ అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినా కూడా స్పందించని ఆమె దైవజనులు రాగానే ఆమెకున్న ప్రేమ, అటాచ్మెంట్ ఎంత గొప్పదంటే ఓపిక తెచ్చుకొని శక్తి కూడా కట్టుకొని షీ స్టార్టెడ్ టాకింగ్. మేము వచ్చేసాం, ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆ తర్వాత కొద్ది గంటల తర్వాత మాకు వచ్చిన సమాచారం ఏంటంటే వారు దేవుని పిలుపుని అందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. చాలాసార్లు కుటుంబాలలో కొంతమంది ఆఖరు సమయంలో ఉన్నప్పుడు వారు ప్రేమించిన వారు వచ్చాక వారిని చూసి వారితో చెప్పాల్సిన మాటలు చెప్పి వారికి అప్పగించాల్సిన అప్పగింతలు అయ్యాక అప్పుడు వాళ్ళు దే విల్ రెస్ట్ ఇన్ పీస్. కానీ సుమయోను తన జీవితంలో ఒక దాని కొరకు ఎదురు చూశాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు బయలుపరచబడింది. ఏమని బయలుపరచబడిందంటే ఆయన మెస్సియాను చూసే వరకు 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి, మొదటిగా పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు అనే మాట చూసాము. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడిన వ్యక్తి అనే మాట చూసాం. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన, పరిశుద్ధాత్ముని ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరి అతనికి బయలుపరచబడ్డాయి అనే మాట కూడా మనం గమనిస్తున్నాం. దేవుడు బయలుపరిచే విషయాలు ఎలా ఉంటాయంటే భవిష్యత్తులో జరగబోయే, మనుషులు బయలుపరుస్తారు కొన్ని విషయాలు. మనుషులు కొన్నిసార్లు ఎంత చీప్ మైండెడ్గా ఉంటారంటే అండి, మనము బాగా క్లోజ్గా ఉన్నప్పుడు ఒకవేళ హృదయాన్ని తెరిచి మన జీవితంలో మన మైనస్ పాయింట్స్, మన యొక్క బలహీనతలు ఎవరికైనా చెప్పుకుంటే వారితో మనకి ఏ కారణం చేతో స్నేహం చెడిపోయిన తర్వాత మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? పలానా వ్యక్తి ఇలాంటిదండి, పలానా వ్యక్తి అలాంటి వాడండి, వాళ్ళ కుటుంబం అండి ఇంత ఘోరం అండి, ఇంత నీచం అండి, ఇంత దౌర్భాగ్యం అండి అని బయలుపరుస్తారు. ఏం బయలుపరుస్తారంటే గతంలో జరిగిపోయిన చెడుగును బయలుపరిచి నీకున్న పేరుని పాడు చేయాలని ప్రయత్నం చేస్తారు. మనుషులు బయలుపరిచేవి అలా ఉంటాయండి. కానీ దేవుడు బయలుపరిచేవి ఎలా ఉంటాయంటే భవిష్యత్తులో జరగబోయేవి. దేవుడు భవిష్యత్తు ఎవ్వరికీ తెలీదు. ఎవరికైనా తెలుసా భవిష్యత్తు? జ్యోతిష్యులకు తెలుసా? జ్యోతిష్యులు బయలుపరిచారు. తెలంగాణలో పాలిటిక్స్ గురించి కదండి, తెలంగాణలో రిజల్ట్స్ గురించి కొంతమంది జ్యోతిష్యులు వరుసగా బయలుపరిచేశారు. చాలామంది చూసారా మీరు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది బయలుపరిచేశారు. ఒక్కరు బయలుపరిచింది కూడా అక్కడ జరగలేదు. ఎవ్రీథింగ్ జరిగిందంతా కూడా కాంట్రడిక్షన్లో జరిగింది. వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికి, వారు చెప్పిన జ్యోతిష్యానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరిగినట్లుగా మనం పాలిటిక్స్లో చూస్తున్నాం. భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. భవిష్యత్తును గురించి బయలుపరచగలిగిన వారెవరంటే దేవుడే. హల్లెలూయా. పరిశుద్ధుని ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా సుమయోనుకు బయలుపరచబడిందంట. దేని గురించి? క్రీస్తును గురించి, దేవుని గురించి బయలుపరచబడింది. ఆయన జీవితం ఎప్పుడు అంతమవుద్దో అది కూడా బయలుపరచబడింది.
అందుకే భక్తులు కొంతమంది దేవుని సన్నిధిలో అద్భుతమైన ప్రార్థనలు చేశారు. మోషే చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయమును కలుగచేయము. దేవుడు కొంతమందికి వారి అంతాన్ని గురించి బయలుపరిచినప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట, హిజ్కియాకి నీకు టైం అయిపోతుంది, ఇల్లు చక్కబెట్టుకో, భవిష్యత్తును గురించి దేవుడు ముందే ఒక హెచ్చరికగా చెప్పించినట్లుగా మనం గమనించగలం. ఇక్కడ సుమయోనుకి దేవుడు రివీల్ చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేశాడు. ఏమి రివీల్ చేశారంటే, సుమయోని యొక్క అంతం ఎప్పుడు ఉంటుందంటే, అది సడన్గానో అన్ఎక్స్పెక్టెడ్గానో అది జరగబోవట్లేదు, కానీ క్రీస్తును చూసిన తర్వాత అతడు మరణం పొందుతాడనే మాట అతనికి బయలుపరచబడింది. మూడవదిగా ఏంటంటే 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి, ఇప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ లేదు, లేటెస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, అప్డేట్స్ ఇవ్వడానికి ఏ టీవీ ఛానల్స్ కూడా లేవు. యేసుక్రీస్తు ప్రభును మరియా యోసేపులు యెరూషలేములో దేవాలయానికి తీసుకొస్తున్నారు. ఎవరైనా చూడాలనుకుంటే పలానా ప్రాంతానికి రండి అని ప్రకటన చేసేవాళ్ళు ఎవరు లేరండి. కానీ దేవుడు మాత్రం ముందుగానే సుమయోనికి బయలుపరిచారు. ఏమనంటే, నీవు రక్షకుని క్రీస్తును చూడక మునుపు మరణం కావు అని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును తల్లి అయిన మరియా యోసేపులు దేవాలయంలోకి తీసుకురాగానే పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఆత్మవశుడై దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి దేవాలయంలోకి అదే సమయంలో వచ్చాడంట. ఇట్ వాస్ నాట్ అ కోఇన్సిడెన్స్, అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగిన కార్యం అది కానే. ఒక మాట చెప్పమంటారు, ఒక దోమ కుట్టినా కూడా మనకు అది యాక్సిడెంటల్గా జరగదండి. ఎందుకంటే దోమల్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒక్క డెంగీ దోమ గుట్టి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతమంది ఉన్నారండి? నాకు తెలుసు కొన్ని కుటుంబాల్లో చిన్న బిడ్డలను డెంగీ వచ్చి కోల్పోయిన తల్లిదండ్రులు ఇప్పటికీ ఏడుస్తూ ఉన్నారు, ఇప్పటికీ బాధపడతా ఉన్నారు. ఒక్క దోమ గుట్టాలంటే కూడా అది యాక్సిడెంటల్గా జరగదండి. మన జీవితంలో ఏ చిన్న విషయం కూడా అనుకోకుండా ప్రమాదవశాత్తు అదృష్టవశాత్తు జరిగిపోయింది అని అనుకోవడానికి అవకాశమే లేదు. ఆ సమయంలో సుమయోను దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడంట. అంటే దేవునితో ఎంత దగ్గరగా జీవిస్తున్నాడో సుమయోను ఒకసారి మనం ఆలోచన చేయాలి. హీ వాజ్ సో క్లోజ్ టు గాడ్. దేవునితో అంత దగ్గరగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని నడిపించాడు. ఒక మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు సుమయోనుని ఇన్స్పైర్ చేశాడు. గో ఇన్ టు ద టెంపుల్, యెరూషలేములోని దేవాలయంలోకి వెళ్ళాయా ఇప్పుడు నువ్వు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో సుమయోను నడిపించిన కారణం చేత సుమయోను యెరూషలేం యొక్క దేవాలయంలోకి వచ్చాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. హూ ఎవర్ ఇస్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులు. మనల్ని చాలాసార్లు మన ఇమోషన్స్ డ్రైవ్ చేస్తాయి, అవునా కదా? పిచ్చి కోపం వచ్చిందండి, అందుకే అలా చేశానండి. మీరు జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఎందుకయ్యా అలా చేసావు? మంచోడివే కదా, నీకు అంత బ్యాలెన్స్గానే ఉంది కదా, మనస్సు బాగా పనిచేస్తుంది, ఉన్నత స్థితిలో ఉన్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, ప్రేమ కలిగిన వ్యక్తివే కదయ్యా, నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివే కదయ్యా, ఎందుకయ్యా భార్య తల బద్దలు కొట్టావు, భార్య ప్రాణం ఎందుకు తీసావయ్యా ఆ సమయంలో అంటే అతను చెప్పే మాట ఏంటంటే, కోపం చేత ప్రేరేపించబడి నా ఎమోషన్స్, నా భావోద్వేగాలను నేను కంట్రోల్లో పెట్టుకోలేక ఆ సమయంలో చేయాలనిపించింది చేసేసాను. కానీ చేసిన మరుక్షణం నుండి బాధపడుతున్నానండి, ఎందుకు చేశాను అంటే ఆ సమయంలో దేని చేత నడిపించబడ్డాడు అన్నమాట? కోపము చేత, ఆ తర్వాత ఆవేశము చేత. కొన్నిసార్లు మనం కూడా ఆవేశము చేత నడిపించబడతా ఉంటాం కదా, దురాశల చేత. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రతి మనుష్యుడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై. శోధింపబడే వ్యక్తి దేవుడు శోధించాడని చెప్పకూడదంట, ఎందుకంటే మన స్వకీయమైన దురాశల చేత మనం ఏడవబడతామనే మాట లేఖన భాగాల్లో మనం గమనించగలం.
ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క వశములో ఉన్న సుమయోను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా యెరూషలేము యొక్క దేవాలయంలోనికి వచ్చి వాట్ డిడ్ హీ ఎక్స్పీరియన్స్, అతడు ఎటువంటి అనుభూతిని పొందాడు అని ఆలోచిస్తే, ఇశ్రాయేలులు అనేక వందల సంవత్సరాలుగా మెస్సియా వస్తాడు, తన ప్రజల నుండి వారి పాపముల నుండి రక్షించడానికి ఇమ్మానుయేలు ఈ లోకంలో జన్మిస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటే, whatever he heard about God, now God has given him an opportunity to see with his eyes, to behold with his eyes. మెస్సియా రాక గురించి విన్నాడు. దేవుని గురించి వినడము చాలా శ్రేష్టమైన అనుభవం. సువార్త అంతటా ప్రకటించబడుతుంది ప్రపంచవ్యాప్తంగా. సువార్త చాలా మంది చెవిన పడతా ఉంది, కానీ కొంతమంది పెడ చెవిన పెడుతున్నారు. ఓకే, అది దేవుడు గురించిన మాటలా, నాకు వద్దు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. టీవీ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటే సడన్గా ఏదన్నా వాక్యం గుర్చిన ఛానల్ ఎవరైనా ప్రేమైన దేవుని బిడ్డలారా అనగానే కొంతమంది వెంటనే ఛానల్ మార్చేస్తాను, ఎందుకంటే దేవుని బిడ్డనే కాదు, దేవుడు అంటేనే నాకు ఇష్టం లేదు. సో ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. సువార్త విరివిగా ప్రకటించబడుతున్నప్పటికీ దేవుని మాట అనేక మందికి ప్రకటించబడుతుంది, వినిపించబడుతుంది. వింటున్న వారు తక్కువ మంది, కానీ ఎక్కువ మందికి వినబడుతుందండి ఈ రోజుల్లో. ప్రాముఖ్యంగా ప్రచార మాధ్యమాల ద్వారా అనేక మందికి దేవుని సువార్త చేరుతా ఉంది. సో సుమయోనుకి దేవునితో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఆలోచిస్తే, హీ హర్డ్ అబౌట్ ద మెస్సాయా, మెస్సియా యొక్క రాక గురించి విన్నాడు. కానీ ఇప్పుడు మెస్సియాను కన్నులారా చూచే కృప దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఆ మాట చూడండి, 28వ వచనం 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను హల్లెలూయా, దేని కొరకు ఎదురు చూశాడో అది చూసే దినము, పట్టుకునే దినము సుమయోను జీవితంలో వచ్చింది. చూడండి, అద్భుతం కొరకు ఎదురు చూడడం ఒకటైతే అద్భుతంలో నడవడం ఇంకొకటి. అవునా కదండి? అద్భుతం కొరకు కనిపెట్టడము, ఆశించడము, ఎదురు చూడడం ఒక ఎత్తు అయితే, a day will come when your dream is going to come into fulfillment, when your dream becomes a reality. నీవు ఏ కళ, ఏ దర్శనంతో కనిపెడతా ఉన్నావు నీ జీవితంలో, అది నెరవేర్పులోకి వచ్చే దినం ఒకటి రాబోతుంది. అప్పుడు కొన్నిసార్లు నిన్ను నీవే నమ్ముకోలేవు. ఒకసారి 2 అమ్మాయిలు నా దగ్గరకు వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, నాకు జ్ఞాపకం లేదు వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రేయర్ చేయించుకోవాలని వాళ్ళు ప్రార్థనా అవసరతలు చెప్పిన తర్వాత ఒక అమ్మాయి అంటుంది, అక్క నేను నిజంగా మీ దగ్గరకు వచ్చానా, ఒకసారి నన్ను గిల్లండి అంటుంది. ఎందుకంటే నేను ఇది కళ, ఇది నిజమా అని నేను పోల్చుకోలేకపోతున్నా. ఆన్లైన్లో చూస్తూ ఉన్న చాలా కాలం నుండి లైవ్ సర్వీసెస్ అన్ని. ఇస్ దిస్ అ రియాలిటీ? సుమయోను జీవితంలో మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముని ద్వారా అతనికి బయలుపరచబడింది ఏమనంటే, నీవు క్రీస్తును చూడక మునుపు మరణము పొందవు అని. దాని కొరకు జీవితం అంతా కనిపెట్టిన సుమయోను ఇప్పుడు యేసు ప్రభువును, శిష్యువైన యేసును తల్లిదండ్రులైన మరియా యోసేపులు యెరూషలేం దేవాలయంలోకి తీసుకొని రాగానే సుమయోను అతని చేతులతో ఎత్తుకున్నాడు. అండ్ హీ టచ్ ద మెస్సాయా. సుమయోను యొక్క చేతులు ధన్యమైపోయినాయండి ఆ రోజు. హల్లెలూయా. సుమయోని యొక్క చేతులు ధన్యమైపోయి. ఇంకో మాట చెప్పమంటారా? దేవుని కొరకు పనిచేసే ప్రతి చెయ్యి ధన్యమైన చెయ్యి. హల్లెలూయా. దేవుని కొరకు పరుగులు పెట్టే ప్రతి పాదము, దేవుని కొరకు నడిచే ప్రతి పాదము ధన్యమే. హల్లెలూయా. ఉదయకాల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. ఉదయకాలం 5 గంటలకండి, 5 o'clock. ఎంత చలిలో వస్తూ ఉన్నారు, చాలామంది వస్తున్నారు. ఆత్మీయ తండ్రి గారు ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే, మార్నింగ్ ప్రేయర్స్ అయ్యాక అందరినీ సువార్త దండయాత్రకు తీసుకువెళ్తున్నారు. చలి పులి ఏం లేదు, యూదా రాజసింహం అయిన యేసే కొరకు నడుద్దాం పదండి, రాజమండ్రి వీధుల్లో సువార్త ప్రకటిద్దామని నడిపిస్తున్నారు. ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎంత సంతోషం కలిగింది. ఎందుకంటే మన పాదాలు మన పనుల కొరకు మార్కెట్కి నడుస్తాయి, షాపింగ్ మాల్కి నడుస్తాయి, బస్ స్టాండ్కి నడుస్తాయి, అక్కడికి ఇక్కడికి నడుస్తాయి, ఉద్యోగ స్థలాల్లో. కానీ యేసయ్య కొరకు నడిచే పాదాలు సుందరమైన పాదాలంటండి. హల్లెలూయా. సుమయోను చేతులు ఆ రోజు క్రీస్తుని ముట్టుకోగానే, యేసయ్య నువ్వు ముట్టుకోగానే, ఎత్తుకోగానే సుమయోను యొక్క చేతులు ధన్యమైపోయినాయి. ఐఎమ్ ష్యూర్ హీ థాట్, ఇస్ దిస్ అ రియాలిటీ? నిజమేనా? కళ నిజమా? నేను ఎదురు చూసిన దినం వచ్చిందా?
నేను కనిపెట్టిన దినము వచ్చిందా? ఇప్పుడు సుమయోను యేసయ్యను ఎత్తుకున్న తర్వాత he could not but give thanks to God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేకపోయాడండి, మౌనంగా ఉండలేకపోయాడు. నీ కళ, నీ ఎదురు చూపుకు దేవుడు జవాబిచ్చిన తర్వాత నీవు దేని కొరకు కనిపెట్టావో ఆ యొక్క కార్యమును దేవుడు మరి రియాలిటీలోకి తీసుకొచ్చిన తర్వాత, వాస్తవికతలోకి తీసుకొచ్చిన తర్వాత దేవుని స్తుతించకుండా ఉండలేము. అందుకే చాలామంది ఇక్కడ సాక్ష్యాలు చెప్తున్నారు, దేవుడు చేశాడండి కార్యం, నేను మౌనంగా ఉండలేకపోయాను. ఐ వాంట్ టు టెస్టిఫై, నేను అందరి ముందు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పుడు సుమయోను యేసయ్యని ఎత్తుకొని లాలి లాలి పాట పాడలేదు, లేదంటే ఇంకేదో చేయట్లేదండి. హీ స్టార్టెడ్ గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమ పరుస్తూ ఆయన చెప్పిన మాటలు చూడండి. 28వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్నాను. తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను 29వ వచనం, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా, దేవా కన్నులారా నీ కార్యమును నిన్ను ఈ కళ్ళతో చూసే కృపిచ్చావయ్యా, నీకెంతో స్తోత్రాలని దేవుని మహిమపరుస్తున్న వ్యక్తిగా సుమయోను కనబడుతున్నాడు. హల్లెలూయా. ఇది దేవునిలో ఆనందించటం కాదా? ఇది దేవునిలో పరవశించటం కాదా? ఇది ఆత్మీయమైన ఆనందాన్ని ఎంతో గొప్ప విధానంలో పొందుకోవడం కాదా? సుమయోనుని గురించి 3 మాటలు మనం చూసాం. పరిశుద్ధాత్ముడు అతని మీద ఉన్నాడు, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వ్యక్తి అనే మాట చూసాం. రెండవది పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది అనే మాట చూసాం. మూడో మాట ఆత్మ వశుడై దేవాలయంలోకి వచ్చాడనే మాట చూసాం. ఇప్పుడు మెస్సయాని గురించి విన్నాడు, మెస్సయాను ముట్టుకున్నాడు, మెస్సయాను కన్నులారా. కొన్నిసార్లు కొంతమందికి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కన్నులు కనబడలేనప్పుడు ముట్టుకొని ఆనందం పొందుతూ ఉంటారండి, అవునా కదా? మాకు తెలిసిన వారు కొంతమంది మన ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న వారి ఇంటిని దర్శించమని చెప్పినప్పుడు హైదరాబాద్కు మేము గడిచిన వారంలో మెగా క్రిస్మస్ కొరకని వెళ్తే ఒక తల్లిగారి దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. మీకు మరి వృద్ధాప్యం, వాళ్ళు చాలా పెద్ద వయసుకు వచ్చారు, కన్నులు అయితే కనబడట్లేదు, కానీ మన లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ వింటూనే ఉంటారంట, కంటిన్యూస్గా రోజంతా వాక్యాలు వింటూనే ఉంటారు తల్లిగారు. ఆమె వెళ్ళగానే మా చేతుల్ని పట్టుకొని, షీ వాజ్ సో ఓవర్ జాయిడ్. జాన్ వెస్లీ గారు నా చేతులను పట్టుకొని ఆమె ఎంత సంతోషపడ్డారు, ఎందుకంటే చూడలేకపోతున్నాను కానీ నేను ముట్టుకోగలిగాను. ఇప్పుడు సుమయోనుకు దేవుడిచ్చిన కృప ఎంత గొప్పదంటే, నాదుని రక్షకుని క్రీస్తు ప్రభువుని కన్నులారా చూసి దేవుని మహిమపరుస్తున్న వ్యక్తిగా సుమయోనుని గురించి మనము చదువుతున్నాం. He had an expectation and he also had an experience with God. దేవుని గురించిన ఒక ఎక్స్పెక్టేషన్తోనే బ్రతికాడు. నేను అనుకుంటాను, ఎవ్రీ మార్నింగ్ వెన్ సిమియన్ woke up, సుమయోను ప్రతి ఉదయం లేచినప్పుడు ఒకటే ఆలోచన ఉంటుంది అతనికి, ఏమంటే ఈరోజైనా మెస్సియాని చూస్తానా, ఈరోజైనా మెస్సియాని కన్నులారా చూస్తానా. అంతే కదండి, మనం దేని కొరకు ఎదురు చూస్తాం? ఉదయం లేవగానే ఫస్ట్ అదే థాట్ ఉంటుంది. నీట్ ఎగ్జామ్ రాసే పిల్లలు ఉన్నారనుకోండి, ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం గుర్తొస్తుంది వాళ్ళకి? నీటు 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 నీటు, అంతేనా? కూర్చున్నా, తిన్నా, పడుకున్నా, లేచినా నీట్ ఎగ్జామ్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ దే ఆర్ యాంటిసిపేటింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఫర్. సుమయోను జీవితంలో ఉదయకాలం లేచిన ప్రతిసారి తన మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, మెస్సియాను నేను చూస్తాను, ఈరోజా, ఇస్ దిస్ ద డే, ఈరోజైనా ఆ దినము అని ఎదురు చూస్తూ వచ్చాడు. His expectation has become an experience in his life. Hallelujah. అతని యొక్క ఆశను నెరవేర్చిన ఆ శ్రేష్టమైన అనుభూతిని, క్రీస్తుతో ఆ చక్కని అనుబంధాన్ని, ఆ ప్రెషస్ మూమెంట్స్ గడిపే అవకాశము దేవుడు సుమయోనుకు ఆ దినము అనుగ్రహించాడు. సుమయోను జీవితం గురించి ఈరోజు ఎందుకు నేను మాట్లాడాలని ప్రేరేపించబడుతున్నానంటే, కనిపెట్టుట చాలా ప్రాముఖ్యం అండి. నీవు దేని కొరకు కనిపెడతావో అది వాస్తవికతలోకి వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. వాట్ యు ఎక్స్పెక్ట్ ఇస్ గోయింగ్ టు బికమ్ అ రియాలిటీ వన్ డే. బట్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫర్? దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? దేని కొరకు నీవు కనిపెడుతూ ఉన్నావు?
సుమయోను దేవుని మహిమ పరుస్తూ ఆయన పలికిన మాటలు ఏంటంటే 29వ వచనం, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవుడు బయలుపరిచాడు కదా, క్రీస్తుని చూసిన తర్వాత మరణం పొందుతావని. ఇప్పుడు సుమయోనికి తృప్తి అయిపోయిందనమాట. ఇంకా ఈ జీవితానికి ఇది చాలు, ఇంకా నేను సమాధానంతో, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను రెడీ అయ్యా. ఎప్పుడు పిలిచినా రెడీయా మనం దేవుని కలుసుకోవడానికి? ఎప్పుడు పిలిచినా రెడీ అండి. కొంతమంది అంటారు ఎప్పుడు పిలిచినా రెడీగానండి, ఒక్కటి మాత్రం మానుకోలేకపోతున్నానండి, ఒక్కటి మాత్రం ఆపలేకపోతున్నానండి, ఒక్కటి మాత్రం వదులుకోలేకపోతున్నానండి. మాకు తెలిసిన ఒక ఆంటీకి టీ అంటే పిచ్చండి. టీ ప్రియులు ఉంటారు కొంతమంది కదా. ఆమె ఒకరోజు ఏం చెప్పారంటే, ఏసే రాకడొస్తే అమ్మ నేను ఏసైని పర్మిషన్ అడుగుతా, ఒకసారి టీ తాగేసి వస్తాను ఏసే అని అడుగుతారంట. దిస్ ఇస్ టూ ఫన్నీ రైట్. పరలోకంలో టీలు, కాఫీలు, మజ్జిగలు, లస్సీలు, ఆ తర్వాత ఇవేమి ఉండవు కాబట్టి ఒకసారి తాగేది వస్తానయ్యానండి. అంటే సంథింగ్ దట్ షీ లవ్స్ డియర్లీ, చాలా ఇష్టం. ఇప్పుడు సుమయోను తన జీవితంలో దేవుని సన్నిధిలో అంటున్నాడు, ఇక నేను సమాధానంతో నీ దగ్గరికి రావడానికి నేను సిద్ధమయ్యా, ఎందుకంటే నా ప్రార్థనలకు నెరవేర్పు వచ్చేసింది, నా ఎదురు చూపుకు ఒక ముగింపు వచ్చింది, నేను మెస్సియాను కన్నులారా చూశాను, నాకు ఇంతకంటే ఏమీ అక్కర్లా. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇంక దేని కొరకు ఎదురు చూడట్లా, నా ఎదురు చూపు ఫలించింది. ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు చూడండి, 32వ వచనం, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ఇప్పుడు సుమయోని ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదండి. ఇంతకు ముందు గొల్లల్లాగా, జ్ఞానుల్లాగా బాలుడైన యేసయ్యని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. కానీ సుమయోను మీద మరి సుమయోను ఎవరి చేత నడిపించబడుతున్నాడంటే పరిశుద్ధాత్ముని చేత నడిపించబడుతున్నాడు. కాబట్టి హీ వాజ్ స్పీకింగ్ ద రైట్ థింగ్స్ ఎట్ ద రైట్ టైం. సరైన సమయంలో సరైన మాటలు పలుకుతా ఉన్నాడు సుమయోన్. దేవుని ఆత్మ చేత నడిపించబడితే గాడ్ విల్ గివ్ అస్ ద రైట్ వర్డ్స్ టు సే అట్ ద రైట్ టైం. ఏ సమయంలో ఏం మాట్లాడాలో కొన్నిసార్లు మనకు తోచదు. అలాంటి పరిస్థితిలో దేవుడే నడిపిస్తాడు. ఇప్పుడు సుమయోన్ అంటున్నాడు, నీవు సకల ప్రజల కొరకు కలుగ చేసిన సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా. యేసయ్యను చూసి హౌ క్యూట్, హౌ అడోరబుల్, హౌ ప్రెషస్ ఇలా అనట్లేదండి. మనమైతే ఏమంటాం, ఎంత క్యూట్గా మాకు ఇస్తారండి, మేము తీసుకెళ్ళిపోతాం, ఇలా అనట్లేదండి. సుమయోన్ అంటున్నాడు, బాలుడైన యేసయ్యను చూసి, దేవా నువ్వు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా, ఐ సీ ద సేవియర్ ఇన్ దిస్ చైల్డ్, ఈ బాలునిలో నేను లోక రక్షకుణ్ణి చూస్తున్నాను, కన్నులారా నేను చూస్తున్నాను అనే మాటలు పలుకుతూ ఇంకొక మాట కూడా చెప్పాడు. 34వ వచనం, సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. There's going to be an opposition to Jesus. యేసుక్రీస్తు ప్రభువుకు భవిష్యత్తులో చాలా వ్యతిరేకత రాబోతుంది. ఆయన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్ళబోతున్నాడని దేవుని ఆత్మ చేత నడిపించబడిన సుమయోను ముందే చెప్తున్నాడండి. ఇంకో మాట కూడా చెప్పాడు మరియకు. ఆయన చెప్పిన మాట ఏంటంటే 35వ వచనం, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియ చాలా ఆనందపడుతున్నావు, నువ్వు లోకరక్షకునికి జన్మనిచ్చావని. బట్ లెట్ మీ టెల్ యూ, దెర్ ఇస్ అ పెయిన్ దట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ. నీవు ఎదుర్కోవాల్సిన వేదనకరమైన పరిస్థితులు, దెర్ ఇస్ అ పర్సనల్ పెయిన్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ వెన్ యూ సీ యువర్ సన్ బీయింగ్ పియర్స్డ్ ఆన్ ద క్రాస్. సిలువ మీద నీ కుమారుడు మేకులతో కొట్టబడుతూ రక్తం స్రవిస్తూ ఉండగా నీ హృదయంలో ఖడ్గం వెళ్ళిపోద్ది. నిజమే కదండి. ప్రతి తల్లికి తెలుసా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. పిల్లలకి సూదేస్తే మనకేసినట్లు అనిపిస్తుంది. పిల్లలకి ఏదన్నా ఇబ్బంది పడతా ఉంటే, అయ్యో అదేదో నాకు వచ్చినా బాగుండు కదా, అంత చిన్న బిడ్డలు వాళ్ళు ఎలా తట్టుకుంటారని వేదన పడతామే. ఆమె జన్మనిచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు క్రూరాతి క్రూరమైన విధానంలో సిలువ మరణం పొందుతూ ఉండగా కన్నులారా చూస్తున్న మరియ హృదయంలోనికి ఖడ్గం దూసుకు వెళ్ళింది. కానీ ఆ మాటలు దేవుడు ముందే ఎవరి ద్వారా చెప్పించాడంటే సుమయోను ద్వారా. సిమియన్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్.
దైవికమైన దైవజనుడండి సుమయోను. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వ్యక్తి సుమయోను. దేవుని కార్యాల కొరకు ఎదురు చూసిన వ్యక్తి సుమయోను. ఆయన ఏ కార్యాల కొరకు ఎదురు చూశాడో ఆ కార్యాలను తన జీవితంలో వాటి నెరవేర్పును కూడా స్పష్టంగా చూసి దేవుని మహిమ పరిచిన వ్యక్తిగా సుమయోను మనకు కనబడుతున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. సుమయోను యేసు ప్రభువును తన కన్నులతో చూసి ఆ తర్వాత మరణం పొందాలని తన జీవితకాలం అంతా కనిపెట్టాడు. ఇప్పుడు విశ్వాసులంగా ఉన్న మనము కూడా మనం ఎదురు చూడాలంట. దేవా, నేను దేని కొరకు ఎదురు చూడాలయ్యా? పెళ్లి కొరకు ఎదురు చూడాలా? పిల్లల కొరకు ఎదురు చూడాలా? వారి ఉద్యోగాల కొరకు ఎదురు చూడాలా? లేదంటే మనవళ్ళని చూడడం కొరకు ఎదురు చూడాలా? వేటి కొరకు ఎదురు చూడాలంటే విశ్వాసులముగా మనము 13వ వచనం, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. వీ షుడ్ వెయిట్ with anticipation for the return of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు మహిమతో తిరిగి రాబోతున్నాడు. దాని కొరకు ఎదురు చూడాలంట. ఉదయకాలం లేవగానే పరీక్షలు రాసేవాళ్ళు పరీక్ష ఇవ్వాలేనా, అమ్మయ్య ఇంకొక రోజు ఉందిలే, రేపు ఎగ్జాము, ఇవాళ కూడా చదువుకోవచ్చని ఉదయం లేవగానే ఈ లోక సంబంధమైన కొన్ని విషయాల కొరకు ఎదురు చూసిన దానికన్నా ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలండి. ఎదురు చూస్తూ ఇంకొక పని కూడా చేయాలి. చూడండి, పరీక్షల కొరకు ఎదురు చూసేవారు టైం టేబుల్ పట్టుకొని ఎగ్జామ్ ఎప్పుడు అని ఎదురు చూస్తా కూర్చుంటే మార్కులు రావు. ఎదురు చూస్తూ సిద్ధపడాలి. అవునా కదా అండి? యాజ్ దే వెయిట్ ఫర్ ది ఎగ్జామినేషన్స్ దే నీడ్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్. సిలబస్ ఏముందో తీసుకోవాలా, చదవాలా, అప్పుడే ఫలితం వస్తుంది. అంతేగాని ఊరికే ఎదురు చూసి అందరికీ పలానా రోజు ఎగ్జామ్ అండి అటెంప్ట్ చేసేస్తున్నానంటే రిజల్ట్ నాట్ గ్యారంటీడ్, సక్సెస్ ఇస్ నాట్ గ్యారంటీడ్. ఇప్పుడు యేసు ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మనము దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ మస్ట్ డూ ఇన్ ప్రిపరేషన్. As we anticipate the Lord's return, there is something that we must do in preparation. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము సంసిద్ధతతో సిద్ధపాటుతో కొన్ని పనులు చేయాలంటే ఏంటా పనులు అని ఆలోచిస్తే, ఈ లోకములో 13వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్నాను. ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు 3 విషయాలు ఉన్నాయండి. స్వస్థ బుద్ధి, రెండవదిగా నీతితో, మూడవదిగా భక్తితో. దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు స్వస్థ బుద్ధి, సాబర్ మైండ్ అనే మాట ఉంటుందండి. సాబర్ మైండ్. స్వస్థ బుద్ధి లేకపోతే బ్యాలెన్స్ ఉండదు మైండ్కి. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే బుద్ధికి స్వస్థత. బుద్ధి బాగా చేసుకోరా నువ్వు, నీకు వీడు బుద్ధి మంచిది కదండి అంటారు కొంతమందిని గురించి. బుద్ధి బాగానోళ్ళు ఎంతమంది చెప్పనివ్వండి, కుక్క తోక వంకరలాగే ఉంటుంది. అవునా కదండి? మీలాంటి వాళ్ళు ఎవరో కుక్క తోక డిజైన్ మేకింగ్ మారుద్దామని ఓ పెద్ద కర్ర తీసుకొని దానికి కట్టారంట. కుక్క తోకని కట్టి 24 గంటలు ఉంచారంట విత్ ది ఎక్స్పెక్టేషన్ దాట్ ఆ తోక వంకరగా కాకుండా స్ట్రైట్గా అది మళ్ళీ వంకరే అయిపోయిందంట. ఎందుకంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బుద్ధి మారాల, స్వస్థ బుద్ధి. శరీరానికి స్వస్థత కొరకు మనం ప్రార్థన చేస్తాం. శరీరంలో రోగం ఉంటే ఈ రోగం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తాం. శరీరంలో స్వస్థత ఈ శరీరం వరకు ఉపయోగపడుతుంది, కానీ బుద్ధికి రావాలి స్వస్థత. బుద్ధి స్వస్థపరచబడితే, బుద్ధి బాగు చేయబడితే, మనసు మార్పు చెందితే బ్రతికే బాగుపడుతుంది. హల్లెలూయా. యువర్ లైఫ్ ఎంటైర్లీ విల్ చేంజ్ వెన్ యూ హ్యావ్ ఎ సాబర్ మైండ్. స్వస్థ బుద్ధి ఉంటే జీవితం చాలా అద్భుతమైన విధానంలో మార్చబడుతుంది. దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారు ఏం చేయాలంటే స్వస్థ బుద్ధితో, రెండవదిగా నీతితో, మూడవదిగా భక్తితో బ్రతకాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ సంవత్సరం అంతానికి వచ్చిన మనము వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఈ లోక పరంగా నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తే అ డే విల్ కమ్
వెన్ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చే ఒక రోజు ఖచ్చితంగా రాబోతుంది. అప్పుడు నువ్వు దేవుని ఖచ్చితంగా సుమయోనులాగా మహిమపరచాలి. లెట్ మీ టెల్ యూ, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు మనం యాంటిసిపేట్ చేయాల్సింది, ఆత్మ సంబంధంగా దేవుని రాకడ కొరకు ప్రతి విశ్వాసి కనిపెట్టాలి, ఎదురు చూడాలంట. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట చూస్తాం, మరణాత అనే మాట ఉంటుంది. మరణాత అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసు రమ్ము. మన ఇంటికి గెస్ట్లను రమ్మని ఎప్పుడు చెప్తామండి? రెడీగా ఉన్నప్పుడు రమ్మంటాం. కొన్నిసార్లు ఏమంటాం, ఫోన్ చేసి రండి అంటాం. ఎందుకంటే ఫోన్ చేసి రాకపోతే ఇల్లంతా చెత్తలా ఉందనుకోండి, మన పరువు పోద్ది, అంతే కదా. బంధువులు వస్తున్నారని కానీ గెస్ట్లు వస్తున్నారని కానీ ఇల్లు ఎంత అద్భుతంగా సర్దేస్తాం. ఇప్పుడు ప్రభు అయిన యేసు రమ్ము మరణాత నువ్వు చెప్తున్నావంటే నువ్వు సిద్ధపడే చెప్పాలి. సిద్ధపడకపోతే నువ్వు చెప్పలేవు. యేసయ్య నువ్వు రా అని ఎప్పుడు చెప్పగలమండి ధైర్యంగా? నేను రెడీగా ఉన్నానయ్యా, నువ్వు మధ్యాకాశంలో వస్తే నిన్ను కలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నా, నీతో పాటు పరలోకం చేరడానికి నేను రెడీగా ఉన్నాను అనే సంసిద్ధత ఉంటేనే మనం ఆ మాట చెప్పగలం. ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ కూడా విశ్వాసులంగా మనం దేని కొరకు ఎదురు చూడాలో కనిపెట్టాలో వ్రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి. పాలుంటే పాలు నుంచి ఏమేమి వస్తాయండి? పెరుగు, పాల నుంచి మజ్జిగ, పాల నుంచి నెయ్యి, పాల నుంచి వెన్న, ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు విశ్వాస జీవితంలో మనం వెళ్ళే కొన్ని అనుభవాల యొక్క బై ప్రోడక్ట్స్ ఏంటో చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే శ్రమ ఏం కలుగజేస్తుందంట? ఓర్పు. శ్రమ ద్వారానే వస్తుంది ఓర్పు, మామూలుగా రాదు. ఓర్పు టాబ్లెట్ దొరుకుతుందండి మెడికల్ షాప్లో. వచ్చుకోలేకపోతున్నానండి, ఓ టాబ్లెట్ ఇవ్వండి డాక్టర్ గారు అంటే, టాబ్లెట్ ద్వారా రాదమ్మా, నువ్వు అనుభవం ద్వారానే పొందుకోవాలంటాడు కదా. శ్రమ ఓర్పును పుట్టిస్తుందంట. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్షను, పరీక్ష నిరీక్షణ. అందుకనే శ్రమలలో మనం ఏం చేయాలంటే అతిశయ పడాలి. నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదాము. మనం దేనిలో అతిశయపడతామండి? ఆశీర్వాదాలలో అతిశయం. జయము పొందినప్పుడు అతిశయం. ఏదన్నా గొప్పది సాధించినప్పుడు అతిశయపడతాం. కానీ బైబిల్ గ్రంథంలో అలా వ్రాయబడలేదు. ఎప్పుడు అతిశయించాలంట? శ్రమల యందే అతిశయించాలి. ఎందుకంటే శ్రమలే మనము విశ్వాసంలో మెరుగుపెట్టబడడానికి మనకి ఉపకరిస్తుంది, సహాయం చేస్తుంది. నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలనండి, నన్ను దేవుడు నలుగగొట్టిన ప్రతి అనుభవము నన్ను విశ్వాసంలో ఇంకా బలపరిచింది. నేను ఎక్కువ గ్రో అయింది ఎప్పుడంటే నా శ్రమల్లోనే. ఆశీర్వాదాల కన్నా ఎక్కువగా నేను ఎదిగింది, దేవుని కొరకు నన్ను నేను అప్పగించుకుంది ఎక్కువగా ఎప్పుడంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడే. శ్రమల యందు అతిశయపడాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. కాబట్టి ఈ నిరీక్షణ మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ నిరీక్షణ చూడండి 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఏ నిరీక్షణ సిగ్గుపరచదు? దేవుని యందు నీవు నేను కలిగిన నిరీక్షణ. దిస్ హోప్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. దిస్ హోప్ విల్ నాట్ పుట్ యూ టు షేమ్. ఈరోజు నీవు నేను దేవుని పట్ల కలిగిన విశ్వాసము, నిరీక్షణ మనలను సిగ్గుపరచేది. కొన్నిసార్లు మనుషులు కావాలని సిగ్గుపరుస్తారేమో, కొన్నిసార్లు మనుషులు కావాలని బాహాటంగా ఒక పబ్లిక్ వేలో నిన్ను అవమానపరచాలని ఒక ప్లానింగ్ వేసి నిన్ను అవమానపరుస్తారేమో. కానీ దేవుని యందు నీవు నేను కలిగి ఉన్న నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచద్దు. నీవు నమ్మగలవా? నేను నమ్ముతున్నానయ్యా, నేను నీ యందు కలిగిన నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని నువ్వు చెప్పగలిగితే నువ్వు ఎన్నటికీ సిగ్గుపడవు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సిగ్గుపరచడండి. ఆత్మీయ తల్లి గారు ఒకసారి దైవజన్ జాన్ వెస్లీ గారికి, షెకినా గ్లోరీ గారికి, పాల్ గారికి ఫీజు కట్టలేని పరిస్థితి అంట. సేవలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు
ఫీజు కట్టలేని పరిస్థితిలో ఒకరోజు ఏడుస్తున్నారంట రాత్రి. దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాను, ఇప్పుడు స్కూల్ నుంచి ఫీజు కట్టకపోతే ఏమవుతుందండి? ఊరుకుంటారా? నోటీసులు, ఫోన్లు, లేదంటే ఎవరో ఒకరు వచ్చి కట్టాలి 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 అంటూ ఉంటారు. కొన్నిసార్లు స్కూల్లో కూడా పిల్లల్ని ఇబ్బంది పెడతారు, బయట నిలబెట్టడమో పనిష్మెంట్ ఇవ్వడం. సమయంలో తల్లిగారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడంట. దేవుని స్వరం వినబడింది ఆత్మీయ తల్లి గారికి. ఏమనంటే, నేను కేంద్రంలో ఉన్నానమ్మా, నీకు సహాయం చేయకపోతే నాకే సిగ్గు అన్నాడంట దేవుడు. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడితే నేను సిగ్గుపడినట్టే, నిన్ను అవమానానికి గురి చేస్తే అది నేను అవమానపడినట్లే. ఎందుకంటే నా బిడ్డలు అవమానపడితే నాకు కూడా అవమానమే కదా. నేను అలాంటి స్థితిలో మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టను. వాగ్దానం ఆ రోజు దేవుడు చేసిన తర్వాత నుంచి ఎప్పటికప్పుడు బిఫోర్ టైమే ఫీజు కట్టడానికి దేవుడు ప్రొవిజన్ ఇచ్చాడండి. హల్లెలూయా. సమయానికంటే ముందే ఫీజు కట్టడానికి దేవుడు పంపించాడు వనరులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.